వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇటు విజ్ఞానం విహారం. తమిళనాడు రాష్ట్రంలో చెన్నై తర్వాత అతిపెద్ద నగరం కోయంబత్తూర్. కోయంబత్తూరుకి పశ్చిమాన 30 కిలోమీటర్ల దూరంలో వెల్లియాంగిరి పర్వత పాదాల వద్ద ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశం ఇషా ఫౌండేషన్. వెల్లియాంగిరి పర్వతాలలో శివుడు స్వయంభూగా వెలిశాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ పర్వతాలలోనే మహావిష్ణువు శివుని కొరకై తపస్సు చేశాడట. అందుకే ఈ పర్వతాల పాదాల వద్దనే ఇషా ఫౌండేషన్ నెలకొల్పబడింది. 1992వ సంవత్సరంలో దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ సద్గురు జగ్గి వాసుదేవ్ గారిచే ఇషా ఫౌండేషన్ స్థాపించబడింది. ఇషా అనే పదానికి అర్థం నిరాకార దైవం. ఇషా ఫౌండేషన్ పూర్తిగా వాలంటీర్లచే నిర్వహించబడుతుంది. ఇషా ఫౌండేషన్లో ప్రత్యేక ఆకర్షణ ఆదియోగి విగ్రహం. ఇషా ఫౌండేషన్ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రముఖ నగరాల నుండి కోయంబత్తూర్కి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. కోయంబత్తూర్ జంక్షన్ నుండి ఇషా ఫౌండేషన్కి క్యాబ్స్ అందుబాటులో ఉంటాయి. క్యాబ్స్ వాళ్ళు 1 వేకి 800 రూపాయల నుండి 1000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఆటో వాళ్ళు ఎలాంటి షేరింగ్ లేకుండా 1 వేకి 500 నుండి 600 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. మీరు తక్కువ బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే బస్సులో వెళ్ళండి. దీనికోసం రైల్వే స్టేషన్ నుండి ముందుగా గాంధీపురం బస్టాండ్కి వెళ్ళండి. అక్కడి నుండి ఇషా ఫౌండేషన్కి చాలా బస్సులు అందుబాటులో ఉంటాయి. వాటి టైమింగ్స్ మరియు బస్ నంబర్స్ కూడా స్క్రీన్పై డిస్ప్లే చేస్తాను, చూడండి. కోయంబత్తూరుకి ఫ్లైట్లో రావాలనుకుంటే ఇక్కడ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఎయిర్పోర్ట్లో ఇషా వారి ట్రావెల్ డెస్క్ అందుబాటులో ఉంటుంది. అక్కడి నుండి డైరెక్ట్ క్యాబ్స్ ద్వారా మీరు ఇషా ఫౌండేషన్కి వెళ్ళవచ్చు. ఇషా ఫౌండేషన్ అనేది ఎటువంటి లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడి ముఖ్య ఆకర్షణ ఆదియోగి విగ్రహం. ఇషా ఫౌండేషన్ మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్తే ముందుగా మనకు కనిపించేది ఆదియోగి విగ్రహం. ఈ ఆదియోగి విగ్రహం 112 అడుగుల ఎత్తు కలిగి ఉండి వరల్డ్స్ లార్జెస్ట్ బస్ట్ స్కల్ప్చర్గా గిన్నిస్ బుక్లో చోటు సాధించింది. ఇక్కడ శివుడు ఆదియోగి రూపంలో మనకు దర్శనమిస్తాడు. ఆదియోగి అనగా మొదటి యోగి అని అర్థం. శివుడు యోగ విద్యకు మూలకర్త. ప్రపంచానికి యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియచేయాలన్నదే ఇషా యోగా సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఆదియోగి విగ్రహానికి ముందు భాగంలో విశాలమైన గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఏటా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ విగ్రహ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. వీకెండ్స్లో అలాగే పౌర్ణిమ, అమావాస్య మరియు ఇతర ప్రత్యేక రోజులలో రాత్రి 8 గంటల నుండి 8:15 వరకు ఇక్కడ 3D లేజర్ షో కూడా ఉంటుంది. అలాగే ఆదియోగి స్టాచ్యూకి ముందు భాగంలో యోగేశ్వర లింగం కూడా ఉంటుంది. ఇక్కడ భక్తులు యోగేశ్వర లింగానికి నీరు, వేప ఆకులు సమర్పిస్తుంటారు. ఆదియోగి విగ్రహానికి వెనుక భాగంలో 1/2 కిలోమీటర్ దూరంలో ఇషా యోగా సెంటర్, ధ్యానలింగం, లింగ భైరవి ఆలయం, స్పంద హాల్ వంటి అనేక నిర్మాణాలు ఉంటాయి. ఈ 1/2 కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్ళవచ్చు లేదా ఎడ్ల బండ్లపై వెళ్ళవచ్చు. 1/2 కిలోమీటర్ ప్రయాణం తర్వాత ఒక పెద్ద సర్పద్వారం ఉంటుంది. ఇదే ఎంట్రెన్స్. ఇక్కడనే మన వస్తువులన్నీ డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఎంట్రెన్స్ నుండి లోపలికి వెళ్ళాక మనకు అనేక దర్శనీయ స్థలాలు ఉంటాయి. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. లోపలికి వెళ్ళగానే భక్తులు స్నానం చేయడానికి పురుషులకు సూర్యకుండ్, స్త్రీలకు చంద్రకుండ్ ఉంటాయి. వీటిలో మునక వేయడం వల్ల మనుషులలోని నిగూఢమైన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.
తర్వాత చూడవలసినది ధ్యానలింగం. ఇది ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఓపెన్గా ఉంటుంది. ధ్యానలింగం ఒక డోమ్ లాంటి నిర్మాణంలో ఉంటుంది. ధ్యానలింగం దాదాపు 14 అడుగుల ఎత్తులో ఉంటుంది. ధ్యానలింగం వద్ద కూర్చుని ధ్యానం చేయడం వల్ల మనిషిలోని ఆధ్యాత్మిక చింతనలు పెరుగుతాయి. ధ్యానలింగ టెంపుల్ ముందు భాగంలో నంది విగ్రహాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ ప్రాంగణంలోనే చూడవలసిన మరో ముఖ్యమైన ప్రదేశం లింగ భైరవి టెంపుల్. ఈ ఆలయంలో అమ్మవారు లింగ రూపంలో 8 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమి రోజు సాయంత్రం 4 గంటలకు 11 రకాల పదార్థాలచే విశేష అభిషేకం నిర్వహించబడును. లింగ భైరవి ఆలయం ఉదయం 6 గంటల 20 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల 20 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 20 నిమిషాల వరకు ఓపెన్గా ఉంటుంది. ఇక్కడనే ఆదియోగి ఆలయం మరియు స్పంద హాల్ అనే ప్రాంతాలలో భక్తులు యోగా ధ్యానమును అభ్యసిస్తుంటారు. ఇషా యోగా సెంటర్లో భక్తులు స్టే చేయాలనుకుంటే వారికి వసతి సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. అందుకోసం అనేక రకాల కాటేజీలను ఫౌండేషన్ వారు నిర్మించడం జరిగింది. వీటికి శివపాదం, బ్రహ్మపుత్ర, ఆలయం, నది, నలంద అనే పేర్లు కూడా ఉన్నాయి. వీటిలో ఒక రోజుకి 990 రూపాయల నుండి మొదలుకొని 7,700 రూపాయల వరకు స్టే చేయడానికి ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. స్టే చేయాలనుకునేవారు cottage.isha.in అనే వెబ్సైట్ ద్వారా రూమ్స్ బుక్ చేసుకోవాలి. రూమ్స్ని అడ్వాన్స్గా బుక్ చేసుకుంటేనే అవైలబుల్గా ఉంటాయి. ఇషా ఫౌండేషన్ మొత్తం దాదాపు వాలంటీర్లచే నడిచే సంస్థ. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇషా ఫౌండేషన్లో వాలంటీర్గా వర్క్ చేయవచ్చు. కనీసం 3 రోజుల నుండి మొదలుకొని ఎంతకాలం వరకైనా వాలంటీర్గా మన సేవలను అందించవచ్చు. ఇందుకోసం isha.sadguru.org అనే వెబ్సైట్ ద్వారా వాలంటీర్గా పేరు నమోదు చేసుకోవచ్చు. వాలంటీర్గా వర్క్ చేసేవారికి ఫ్రీ అకామిడేషన్ మరియు అన్నదానం అవైలబుల్గా ఉంటుంది. ఇషా ఫౌండేషన్లో ఇంకా ఇషా రెజువనేషన్ సెంటర్ కూడా ఉంది. అలాగే ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక స్కూల్స్ కూడా నడపబడుతున్నాయి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.